సహనము అంటే సహనము అంటే అర్థం చెప్పండి. ఓర్చుకోవడం. ఏం చేయడం? సహనము అంటే ఓర్చుకోవడం, లేక భరించడం, లేక తట్టుకోవడం. ఏంటి? తలపైకి ఎత్తండి. సహనము అంటే ఓర్పు కలిగి ఉండటం, లేక ఓర్చుకొని ఉండటం. సహనము కలిగి అంటే భరించటం. ఎంత బాధనైనా భరిస్తుందండి ఆవిడ. ఎంత ఓర్పు కలిగిన వాడండి అతను. ఎంత సహనం ఉందండి అతనిలో. ఏ కష్టం వచ్చినా ఆవిడ తట్టుకుంటుందండి. దీన్ని ఏమంటారంటే సహనము. వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది. భర్త గవర్నమెంట్ ఆఫీసర్. వాటర్ తాగటానికి వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన అతను కళ్ళద్దాలు అలా తీసి, కళ్ళజోడు అలా తీసి ఫ్రిడ్జ్ మీద పెట్టి వాటర్ తాగాడు, కళ్ళజోడు మర్చిపోయాడు. ఆఫీసు టైం అయిపోతా ఉంది. ఇది వెంటనే గమనించిన భార్య ఆ కళ్ళజోడు తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టింది, అంటే భోజనం బల్ల దగ్గర పెట్టింది. ఈలోపు కొడుకు, వాడికి అడావుడి, ఎగ్జామ్ టైం అవుతుంది. వాడు టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. చూడక ఆ స్వీట్స్ తగిలాడు, కళ్ళజోడు తగిలాడు. అంతే, అది కింద పడి ముక్కలైపోయింది, పగిలిపోయింది. ఎప్పుడైతే ఇది పగిలిపోయిందో అది చూసినటువంటి ఆ తండ్రి తట్టుకోకుండా, ఏమాత్రం ఓర్పు లేకుండా, సహనము లేకుండా కొడుకు మీద పడి కూర్చాడు. ఎంత ఖరీదైంది, ఇప్పటికే నాకు టైం అయిపోయింది, ఆఫీసులో మీటింగ్ ఉంది, ఫైల్ తీసుకొని వెళ్ళిపోవాలి, నువ్వేమి ఈ పని చేశావు అని చెప్పి బిడ్డను కొట్టడం మొదలుపెట్టాడు. ఈలోపు భార్య వస్తే భార్యను కూడా కొట్టాడు, భార్య మీద కూడా గొడవ పడ్డాడు. హడావుడిగా ఇక గొడవ పడి వెళ్ళిపోయాడు. కారులో బయలుదేరి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫైల్ మర్చిపోయాడు. గుర్తొచ్చింది. అదే ఫైల్ మర్చిపోయానని అక్కడ టర్నింగ్ తీసుకుంటుంటే వెంటనే ఏదో వచ్చేసింది, అడ్డం వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, తలకు దెబ్బతగింది. చూడండి, ఇంట్లో భార్య ఇదే ఆలోచిస్తూ, ఇంత ఆవేశం ఎందుకు, కళ్ళజోడే కదా, బిడ్డను కొట్టాలా, వాడు ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు, వాడిని కొట్టాలని ఆలోచిస్తూ ఆ బట్టలు ఆరేస్తూ ఆ మేడ మీద ఆ మెట్లు దిగుతూ ఉంటే కాలు స్లిప్ అయిపోయింది. ఆవిడ కింద పడి కాలు కాస్త విరిగిపోయింది. ఈలోపు కాలేజీకి వెళ్ళినటువంటి కొడుకు, బాగా చదవగలిగిన వాడు, బాగా రాయగలిగిన వాడు, ఎగ్జామ్లు అంత పట్టు లేకుండా పోయింది. బాగా ఎగ్జాము, ఆ పరీక్ష రాయలేకపోయాడు. ఇవన్నీ జరగటానికి కారణం ఏమిటంటే ఒక కళ్ళజోడు కింద పడి పగిలిపోతుంది. ఆలోచించండి. మా ఇంట్లో భార్యలు, భర్తలు, పిల్లలు ప్రయాణమే వెళ్తున్నప్పుడు, ఒక పని మీద వెళ్తున్నప్పుడు, ఒక శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఇంట్లో గొడవ పట్టడం వల్ల ఇంటి పోరు ఏంటి ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్నది మీకు తెలుసో తెలియదో, అది చాలా కష్టం. కాబట్టి దయచేసి ఆ రోజు చిన్న కళ్ళజోడు వల్ల కాస్త ఓర్చుకొని ఉంటే భర్త, తండ్రి కాస్త కోపాన్ని అణుచుకోగలిగి అదుపు చేసుకోగలిగితే ఆ రోజు ఇన్ని అనర్థాలు జరిగేవి కాదో. సహనము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలే. ఈ సంఘంతో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు, నీవెంత సహనం కలిగిన వాడివో నాకు తెలుసు. నువ్వు దేన్నైనా తట్టుకున్నావో, ఏదైనా భరించావో, ఏదైనా ఓర్చుకునే శక్తిని దగ్గర ఉంది. సంఘానికి కావలసింది ఓర్పు, సంఘంలో ఉండవలసింది సహనము, ఓపిక, పట్టుదల. ఏమండి, ఏ సంఘమైతే ఓర్చుకుంటుందో, ఏ సంఘమైతే భరిస్తుందో, ఏ సంఘమైతే తట్టుకుంటుందో ఆ సంఘము దేవుని రాజ్యము చేరుతుంది. ఆ రోజు ఒక సంఘముతో ప్రభు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ సహనము నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు అని మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. 22:14.
హెజ్కేలు 22:14 చదవండి అమ్మా. ఓర్చుకొనుటకు సాలినంత ధైర్యము నీకుందా? దేవుడు చెప్తున్నాడు, నేను ఒకవేళ తీర్పు తీర్చాల్సి వస్తే, నీ మీద కోప పడాల్సి వస్తే, శిక్ష విధించాల్సి వస్తే నువ్వు ఓర్చుకోగలవా? నేను వేసే శిక్షను భరించగలవా? తట్టుకోగలవా? హెజ్కేలు నరపుత్రుడా అనేది హెజ్కేలు గ్రంథం అంతా కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఒకవేళ కోపపడితే, దేవుడు ఒకవేళ శిక్ష విధిస్తే, దేవుడు ఒకవేళ ఉగ్రతను పంపిస్తే ఎవడు తట్టుకోగలడు? ఎవడు ఓర్చుకోగలడు? ఎవడు భరించగలడు? సహనం. ఆ రోజు ఎస్తేరు మహారాణి రానైన తర్వాత ఆమాన్ అనే ఒక సతానుగాడు యూదా ప్రజలందరినీ ఒకే దినమున వధించాలని, నాశనం చేయాలని, వారికి ఏమాత్రం కూడా కనికరం చూపించకుండా యూదా జాతిని లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినటువంటి వాడు ఆమాన్ అనేవాడు. ఈ ఆమాను వాడు ప్రయత్నం చేసినప్పుడు ఎస్తేరు మాట్లాడిన మాటలు ఒకసారి ఆలోచించండి. ఎస్తేరు గ్రంథానికి వెళ్ళండి, 8వ అధ్యాయానికి వెళ్ళండి, 6వ వచనం చూడండి. 6వ వచనం, నా జనుల మీదికి రాబోయే కీడును, నా వంశము యొక్క నాశనాన్ని చూసి నేనెలా సహనముతో ఉండగలనో, నేనెలా ఓర్చుకుంటానో, నేనెలా తట్టుకోగలనో ఈరోజు అడుగుతున్నాను. నీ బిడ్డలు పాడైపోతున్నారు, నీ కుటుంబంలో నీ భర్త మారు మనసు పొందలేదు, నీ పిల్లల జీవితంలో ఏమాత్రము కూడా సరైన దారిలో నడవటం లేదు, అధోగతిగా నీ కుటుంబం ఉంది, దేవుని సన్నిధి కంటే వెనకాడే కుటుంబంగా ఉంది. అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, రేపొద్దున యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు, వెళ్ళాల్సి వచ్చినప్పుడు నీ బిడ్డలు నరకానికి వెళ్ళిపోతే, నీ భర్త నరకానికి వెళ్ళిపోతే, నీ భార్య నరకానికి వెళ్ళిపోతే, నీ తల్లిదండ్రులు నిత్య జీవాన్ని వదిలిపెట్టి నిత్య నరకములో నిత్యము ఉండాల్సి వస్తే ఎలా సహనముతో ఉండగలవు? ఎలా ఓర్చుకుంటావు? ఎలా తట్టుకోగలవు? ఎలా బాధను భరించగలవు? నీ కళ్ళ ఎదురుగానే నరకంలో నీ కొడుకు కాలిపోతున్నాడు, నీ కళ్ళ ఎదురుగానే నీ భార్య నరకంలో కాలిపోతూ ఉంది, నీ కళ్ళ ఎదురుగానే నీ భర్త నరకములో కాలిపోతున్నాడు, నీ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. ఆ రోజు ధనవంతుడు లాజరు కనపడ్డట్టుగా, లాజరు ధనవంతుడుకు కనపడ్డట్టుగా, పాతాళములో ఉన్న ధనవంతుడు వెలుగెత్తి ఆడవటం మనం చూస్తాం, వేతన భరించలేకపోతున్నామని. అదే బాధ నీ పిల్లలు, అమ్మా నన్నెందుకు ప్రభు సన్నిధికి నడిపించలేకపోయావు, ఈ నరకానికి పంపించింది కారణం నువ్వే కదా అని ఒకవేళ ప్రశ్నించాల్సి వస్తే, అడగాల్సి వస్తే, ఆ రోజు ఎస్తేరు అంటుంది, నా ప్రజలు నాశనం అయిపోతుంటే, నా జాతి వారు నశించి ఆమాను చేతుల్లో నరకబడుతుంటే ఎలా నేను సహనంతో ఉండగలను? ఎప్పుడైనా తట్టుకోగలిగే శక్తి ఎక్కడో తెలుసా? నీ కుటుంబం అంతా ప్రభు సన్నిధికి వస్తే అంతకన్నా భాగ్యము లేదు. ఆ రోజు జాతిని రక్షించుకున్న ఎస్తేరు చేసిన సాహసము మీరు చేయగలగాలి. రాజు దగ్గరికి వెళ్ళే అపాయింట్మెంట్ లేదు, రాజును ఎదుర్కొనే శక్తి లేదు. భర్త అయినప్పటికీ కూడా 30 రోజులుగా రాజు ఎస్తేరు వద్దకు రాలేదు. 5వ అధ్యాయంలో సాహసించి ప్రార్థన చేసుకొని రాజు ఎదుట నిలబడిందే. వెళ్ళి నిలబడి ఆమె కోరుకున్న కోరిక ఏమిటో తెలుసా? నా ప్రజలను రక్షించు. దేవుని దగ్గరికి ఇక్కడ సహనంతో పని లేదు ఏమండి, ఇక్కడ సాహసం చేయాల్సిన పని లేదు. ప్రభు సన్నిధికి వచ్చి నా కుటుంబాన్ని రక్షించు నాయన, నశించిపోతున్న నా బిడ్డలను రక్షించు నాయన, నాశనం అయిపోతున్న నా కుటుంబము రక్షణలోకి నడిపించని ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఒక తల్లి తండ్రికి ఉంది. ఏబు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. ఏబు గ్రంథం 14-16 వచనం. మళ్ళా చదువు. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెడుతున్నావు. దేవుడు తట్టుకోగలడా? ఏవు మాట్లాడుతున్న మాటలు, నేను పాపం చేస్తే ఒకవేళ నువ్వు సహిస్తావా? నేను పొరపాటు చేస్తే నువ్వు ఓర్చుకుంటావా ప్రభువా? నా దేవుడు నేను పాపం చేస్తే సహించడు. దేవునికి అసహ్యమైనది ఏంటంటే పాపమే. దేవుడు తట్టుకోలేనిది ఏమిటంటే పాపమే. దేవుడు ఓర్చుకోలేనిది ఏదైనా ఉందంటే పాపమే. ఆయన పాపముల మధ్యలో జీవించాడు కానీ, పాపులతోనే తిరిగాడు కానీ పాపము చేయలేదు.
ఈ పాపభూయిష్టమైన లోకానికి వచ్చాడు కానీ పాపములో పుట్టలేదు ఆయన. కన్య మరియ గర్భములో పవిత్రుడుగా పరిశుద్ధుడుగా యేసు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? పాపాన్ని నువ్వు సహించలేవు నాయన, పాపాన్ని నువ్వు ఓర్చుకోలేవు నాయన. పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ప్రభువు ద్వేషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఒక పాపిని ప్రేమిస్తున్నాడు కానీ ఆయన పాపాన్ని ఎప్పుడు ప్రేమించినట్టు బైబిల్లో లేదు. కాబట్టి ఆ రోజు పొట్టి జక్కయ్య ఒక పాపి ప్రేమించాడు కానీ పాపాన్ని మాత్రము ప్రభు ప్రేమించి పాపులతోనే తిరిగాడు కానీ ఎక్కడ ఆయన పాపం చేసినట్టు లేదు. అందుకే పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళదు. పరలోకం నుంచి దిగి వచ్చిన గాబ్రియేలు దేవదూత అంటున్నాడు, నీ గర్భాన పుట్టబోయేవాడు పవిత్రుడమ్మా, పరిశుద్ధుడు, దేవాతి దేవుడే, పవిత్రుడైన దేవుడే నీ గర్భంలో పుట్టబోతున్నాడు. లోక సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి చదవద్దులే, ఇంకొక మాట మీకు చూపిస్తాను. 55వ కీర్తన 12వ వచనం. 55వ కీర్తన 12వ వచనం. నన్ను దూషించువారు శత్రువు కాదు, శత్రువైతే బాగా బాగా అర్థమవుతుందా మీకు? దావీదు గారు ఈ మాటలు రాస్తున్నారు. నన్ను దూషించేవాడు, నన్ను ద్వేషించేవాడు, నన్ను బలహీనపరిచేవాడు, నన్ను బాధ పెట్టేవాడు, నన్ను తిట్టేవాడు, నా మీదికి కాలెత్తేవాడు శత్రువు కాదు. ఒకవేళ శత్రువు అయితే నేనేం చేసేవాడిని? సహించుకోవచ్చు. వాడు నాకు శత్రువు కాబట్టి ఏదో అన్నాడు, వాడు నేనంటే పడదు కాబట్టి ఏదో నా మీదకి చేసాడు వాడు. కానీ మరి చేస్తుంది ఎవరు? కింద చదువు. ఆడు అట్టివాడైతే ఎవడంట? దావీదు మీదకి వ్యతిరేకంగా లేచిన వాడెవడు? ఒక సాకారండి, సహాయం పొందినవాడు. ఒకడెవడు? చెలికాడంటే అర్థం ఏంటి? స్నేహితుడండి, పక్కనే ఉన్నవాడు. ప్రతిదినము దావీదంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. కిందకు వచ్చే వరకు అంటాడు పరిచయుడు, నేనంటే తెలిసిన వాడు. వాడే నన్ను నా మీదకి ఈ విధంగా వస్తా ఉంటే ఎలా సహించాలి? నిజమే కదా. ఈరోజు అడుగుతున్నాను, ఎవరైనా ఏదైనా మన శత్రువులు ఏదైనా మాట్లాడినా మనం తట్టుకోగలం, కానీ మన గురించి తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడినా మనం తట్టుకోగలం. కానీ మనమంటే ఏదో తెలిసి, మనమేమిటో తెలుసు, మన పనితనం అంటే ఏమిటో తెలుసు, మన ఇంట్లో వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు, ఏమంటే మనమంటే ఇష్టపడే వాళ్ళు ఒక మాట ఉంటే ఎలా తట్టుకోగలం? అందుకే భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు కొన్ని గొడవలు వచ్చినప్పుడు అక్కడ విడిపోవటానికి కారణం ఏంటంటే అర్థం చేసుకోలేని పరిస్థితి. ప్రేమించే భర్త ఆమెను అర్థం చేసుకోవటం లేదు, ప్రేమించే భార్య భర్తను అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే ఆ కోర్టు మెట్లెక్కుతున్నారు, విడాకులు తీసుకునే స్థితికి. ఎందుకంటే ఎవడో బయటోడంటే ఒక మాట అంటే నేను పడేదాన్ని, నా గురించి అంతా తెలిసి కూడా నువ్వు నన్ను అనుమానిస్తుంటే ఎలా నేను తట్టుకోగలను అంటుంది ఆ భార్య. ఎవరో బయట వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళన్నా తట్టుకోగలను నేను, నా గురించి అంతా తెలిసిన బిడ్డలు మీరు మాట్లాడుతుంటే ఎలా నేను భరించగలను, ఓర్చుకోగలను? నిజమే కదా. మన వాళ్ళు అంటుంటే ఎలా తట్టుకోగలం? కొన్నిసార్లు మనం బాధపడుతుంది అక్కడే. ఎక్కడ? ఎవడో బయటోడు అంటే పర్వాలేదన్నా, నా గురించి అంతా తెలిసిన వాళ్ళన్నా నా మీద ఇలా నిందలేస్తున్నారన్న అని మాట్లాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు దేవుని కోపం గురించి మీతో మాట్లాడుతున్నాను. యెహోవాయే నిజమైన దేవుడు, దేవుడు రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. సహింపగలరా? 19వ వచనం కూడా చదువు. ఇర్మియా. గాయపడి తిని అయితే అనుకోనే దాన్ని నేను సహించేదను. దేవుని ఉగ్రతకు తాళువాడెవడో ఇందాక నీకు ముందుగానే చెప్పాను. ఆయన శిక్షిస్తే
ఆయన మన మీదకి ఉగ్రతను పంపిస్తే, ఆయన కోపం మన మీద రగులుకుంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎంత మాత్రం తట్టుకోగలిగారు? మోషే అడ్డుపడకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయేవాళ్ళు? సినాయి పర్వతం కింద. మీరే చెప్పండి. మోషే నువ్వు పక్కన నిలబడు, నా కోపము అది వారి మీదకి రగులుకుంది, అగ్ని పంపించి ఇశ్రాయేలు ప్రజలను కాల్చేస్తాను. ఆ రోజు మోషే మహానాయకుడు, గొప్ప సేవకుడు ఆయన. నిజంగా ఆయనలో ఉన్న ఆలోచన ఈ రోజు మనసులో ఉంటే ఎంత బాగుంటుంది. మోషేతో దేవుడు చెప్పింది ఏంటంటే, మోషే నిన్ను నీ పిల్లల ద్వారా నేను మరలా ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్ప జనంగా చేస్తానయ్యా, మీరొద్దు నాకు అంటాడు. అప్పుడు మోషే చాలా సంతోషపడి ప్రభు ఆ పని చేయి అనాల్సింది. అల్లా ఏమన్నాడు? నా పేరు జీవ గ్రంథంలో తుడిచివేసినా పర్వాలేదు, నేను నరకానికైనా వెళ్తాను, కానీ వీళ్ళని నాశనం చేయడానికి వీలు. మోషే అడ్డుపడ్డాడు కాబట్టి దేవుని కోపం ఆ రోజు రగులుకోలేదు. ఓ మాట మీకు చూపిస్తాను చూడండి. నహూం గ్రంథం, అగ్గయ, ఓసయ, యోనా గ్రంథం చూడు, జపన్య, పేజీ నెంబర్ 769, మొదటి అధ్యాయం 6వ వచనం చూడు. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపం అగ్ని వలె పారును. కొట్టగా అవి బత్తని ఎంత కోపమో తెలుసా? ఆయన కోపడితే ఆయన కోపం ఒక్క నిమిషమేని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి, ఎన్ని నిమిషాలు? ఒక్క నిమిషమే. ఈ మధ్య ఎక్కడ భూకంపం కలిగింది? 39 సెకండ్లు. ఎన్ని సెకండ్లు? 39 సెకండ్లకు అతలాకుతలం అయిపోయింది. ఎంతమంది చనిపోయారు లెక్క కూడా పెట్టలేకపోయారు. ఎన్ని ఇల్లు కూలిపోయాయి. 2020, 2021 కొన్ని కోట్ల మంది, లక్షల్లో కాదండి, కోట్ల మంది చచ్చిపోయారు కరోనా వైరస్ వల్ల. పాతి పెట్టడానికి సమాధులు లేవు. కొక్కిలేరుతో తీసి అక్కడ పడేయటం, బూచి పడేయటం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధి కాదు, ఒక గుంటలోనే 10 మందిని. దేవుని కోపానికి ఎవడు నిలవగలడు? ఎవడు తట్టుకోగలడు? ఎవడు సహించగలడు? ఇంకా ఆయన రాకడ వస్తే అది కూడా చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన వచ్చే దినమున 3వ అధ్యాయం 2వ వచనం. మలాకి 3:2 అదే. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు వారవగలరో? చూసావా? ఆయన వచ్చే దినమున ఎవరు సహనంతో ఉండగలరు? ఎవరు ఓర్పుతో ఉండగలరు? సహనము. మొదటి మాట, దేవుని కంటే సహనం కలిగిన వాడు మరొకడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కంటే ఓర్పు కలిగిన వారు ఎవరు లేరు. దేవుడులాగా భరించేవారు ఎవరు లేరు. దేవుడులాగా ఎన్ని వచ్చినా తట్టుకోగలిగిన వ్యక్తులు ఇంకెవరు కనిపించరు. మొదటి మాట నేను రాసుకుంది, దేవుడు సహనం గలవాడు. మొదటి మాట. ఇప్పుడు అపోస్తుల కార్యానికి వెళ్ళండి. 13వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 18వ వచనం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో, అబ్బా ఎంత మాట అండి ఇది. ఏం చేశారు? శాస్త్రాలు అంటుంటాం. వాటికి శాస్త్రాలకు ముందు ఏం జోడిద్దాం? ఏం శాస్త్రాలు అయి ఉంటాయి చెప్పండి? బైబిల్లో చెప్పండి. పోకిరి కదా. ఎన్ని సంవత్సరాలు చదువు, మళ్ళా చదువు. ఇంచుమించు 40 ఏండ్లు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పన్నికిమాలినటువంటి పనులను ప్రభు సహించాడండి. ప్రభు ఓర్చుకున్నాడండి. ప్రభు భరించాడండి.
ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు పెట్టాడు? 10 తెగుళ్ళు. ఎన్ని విధాలుగా మోషే మీద తిరుగుబాటు చేశారు ఐగుప్తులోనే. భరించలా? భరించు. 10 తెగులు, ఆఖరి తెగులు దాటుకొని తిరిగి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మోషే మీద తిరుగుబాటు చేశారు. భరించలా? ఏమయ్యా మోషే, సమాధులు లేవా? ఇక్కడ చంపడానికి తెచ్చావు మమ్మల్ని. వెనకేమో శత్రువులు వెంటబడుతున్నారు, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఏంటయ్యా ఈ పని చేశావు? మాట్లాడలా? 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి విమోచించిన దేవుడు, బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు, ఎర్ర సముద్రంలో నుంచి నడిపించగలడన్న నమ్మకం ఏమైంది వాళ్ళకు? ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 24వ వచనం. 9:24. నేను మిమ్మును, బాగా గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మును ఎరిగిన దినం మొదలుకొని. మెయిన్ ఎవరు ఈ మాటలు మాట్లాడుతుంది? ఎవరండి? మోషే అండి, పెద్ద నాయకుడు ఆయన. ఇంచుమించు 6 లక్షల కాలుబలాన్ని నడిపించగలిగిన శక్తి కలిగిన వాడు. 20 లక్షల మంది నడిపించిన వాడు కానాను వైపుకు. ఫరోను ఎదుర్కొన్నవాడు, ఐగుప్తు దేశాన్ని గడగడగడ వణికించిన వాడు మోషే. ఇలాంటి మోషే అంటున్నాడు, మళ్ళా చదివిస్తాను, చదవండి. అంటే ఈ 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు పొదల నుంచి మాట్లాడటం మనం చూస్తాం. 3వ అధ్యాయంలో దేవుడు ఎన్నిసార్లు తప్పించుకుంటాడు మోషే, నేను వెళ్ళనంటాడు, 7 సాకులు చెప్తాడు. 4వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రకారంగా ఐగుప్తు దేశానికి మిద్యాను దేశం నుంచి బయలుదేరి వస్తాడు. 4వ అధ్యాయంలో అహరోను మోషే ఇద్దరిని దేవుడు ఎన్నుకొని, మిరియామును ఎన్నుకొని, వీరి ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి, చెయ్యిలా పెట్టుకుంటేనేమో కుష్ఠరోగము, చేయి తీస్తేనేమో రోగం పోవటం, కర్ర కింద పడేస్తేనేమో పాము అయిపోవటం, మళ్ళా పట్టుకుంటే కర్ర అయిపోవటం, ఇవాళ సూచన క్రియలు చేసి దేవుడు వారి మధ్యలో నాయకుడిగా నిలబెట్టినటువంటి మోషే, నేను ఎరిగిన దినం మొదలుకొని. నేనా? నన్నా? ఏ దినం ఎరిగాడు? 4వ అధ్యాయం నిర్గమకాండంలో ఎరిగాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాడు. మోషే ఎవరో తెలుసుకున్నారు. ఎరిగిన దినం మొదలుకొని. దీన్ని ఏమంటారంటే, చిన్నతనంలో నాకు 4-5 సంవత్సరాల్లో పెద్దగా జ్ఞాపకం లేదు, కానీ 7-8 సంవత్సరాలు వచ్చినప్పుడు జ్ఞాపకం అండి, అలాంటి జరిగింది. అది ఎరిగిన దినం అంటే. అర్థమవుతుందా మీకు? నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూనే వస్తున్నారు. దేవుడు అంటే లెక్క లేకుండా మాట్లాడారు. ఎర్ర సముద్రం దగ్గర మోషే మీద తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వచ్చే వరకు దేవుడు మాకు మాంసం పెడతాడని తిరుగుబాటు చేశారు. ఎవరి గుడారంలో వాళ్ళు కూర్చొని ఏడవటం మొదలు పెట్టారు. మే నెల మంచి ఎండాకాలము నీళ్లు లేక అల్లాడిపోతామంటే దేవుడు మాకు నీళ్ళు ఇస్తాడా అని ఆయన మీద సనిగారు. బండలో నుంచి జీవ జల నదిని పుట్టించేలా దేవుడిని సనిగారు. అరణ్యములో ఆయన ఎడారి ప్రాంతంలో నీటి బుగ్గల్ని ఊట చేయటం కాదు, ఆకాశము నుంచి మన్నా కురిపించాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై 40 సంవత్సరాలు వారి బట్ట మాయలేదు, కాలు వాయలేదు, చెప్పు తెగిపోలేదు. ఈ విధంగా నడిపిస్తే ఏం చేశారు? 40 ఏళ్ళు వారి పోకిరి చేస్తారని పెట్టుకోవాలి ఆడ, లేక తిరుగుబాటు చేసే జనమని పెట్టుకోవాలి. ఎక్కడ? యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. అక్కడ ఒక మాట ఏదో నేను రాయలేదు కానీ ఉంటుంది, చూడు. అదుగో, దేవుని మాటకు ఏ మాత్రము నువ్వు లోబడింది లేదో, లోబడనటువంటి వారికి శ్రమ, చాలా శ్రమ. నెల రోజులు మాంసం తిని 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 వాంతులు చేసుకొని తెచ్చారు, తెలుసా మీకు? వారి నోర్లలో ఉండగానే తెచ్చారు. కొంతమంది యవనస్తులు కూలిపోయారు, బలాఢ్యులు కూలిపోయారు, యుద్ధశూరులు కూలిపోయారు. కారణం, దేవుని కోపం వారి మీద రగులుతుంది. కానీ
ఆయన సహిస్తూనే వచ్చి ఓర్చుకోవటము, ఓర్పు కలిగి ఉండటము, భరించటము, లేక తట్టుకోవడము మనం నేర్చుకోవాలంటే నీ భర్తను చూసో, భార్యను చూసో, బిడ్డను చూసో, ఆ తల్లిదండ్రులను చూసో ఇక్కడ నేర్చుకుంటుంటాం. కానీ యేసుని చూడు, ఆయన ఎంత భరించాడో, ఆ, ఎంత సహించాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఏమి తట్టుకున్నాడో. ఎబ్రీ పత్రికల్లో 12వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనం. 2వ వచనం, 12:2. ఆ ఆ ఆ ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి ఆ ఉమ్, ఉమ్, చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఉమ్, 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 ఆనందము కొరకే అవమానమును సిలువను సహించి, యేసు సహించి ఏమి సహించాడు? మన పాప భారం అంతా కూడా ఓర్చుకో. మన శాపం అండి యేసుని సిలువకు 3 మేకులు కొట్టి పడేసి, నీవు నేను ఉండవలసిన స్థానం అది. 39 కొరడా దెబ్బలు ముళ్ళు లాంటి వీపును చీల్చి పడేసి, ఒక పొలమును దున్నినట్టుగా యేసు ఈపు దున్నబడింది. కళ్ళకు దంతలు గట్టి ముఖం మీద గుద్దాడు. ఎవడు గుద్దాడో ప్రవచించు, చెప్పు చూద్దాం. మాట్లాడు. సిలువను సహించి, ఓర్చుకొని, భరించి, ఎందుకు 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 నీకోసం కాదా? మన కోసం కాదా ప్రభు భరించింది? ఏం అవసరం ఆయనకు? నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకోసం ఆయన అన్నిటినీ ఓర్చుకున్నాడు, అన్నిటినీ భరించాడు. మీకు ఇంకో మాట చూపించమంటారా? 9వ అధ్యాయం మార్కు సువార్తలో యేసు ప్రభు స్వయంగా ఆయన నోటితో పలికిన మాట మీకు చూపిస్తాను. 19వ వచనం. అందుకు ఆయన ఆ ఆ ముందును ఎంతవరకు సహించాలి, ఎంతవరకు సహించాలి, ఎంతవరకు ఓర్చుకోవాలి? కొన్నిసార్లు మీకు చెప్పాను నేను. ఒక వారం వచ్చింది, అక్క పచ్చడి వేయండి లేదా కూర వేయండి, వేసాం. 2 రోజులు అయిపోయింది, మళ్ళా 3వ రోజు వచ్చి మళ్ళా కూర వేయమంది, వేసాం. 3వసారి అడిగింది, మళ్ళా కూర వేయమంది, వేసింది ఆ అక్క. ఇప్పుడు చెప్పండి, మళ్ళా ఈసారి రావటానికి ఆమెకైనా ఉండాలి, వేయటానికి నీకైనా ఉండాలి. ఏముండాలి? ఏముండాలి? సిగ్గు. ఏదోలే పాపం లేదు, ఒకసారి చేశాము, 2 సార్లు చేశాము, 3 సార్లు చేశాం. 4వసారి ఒకవేళ నీ ఇంటికి రావాలి అన్నా, లేక నువ్వు వెయ్యాలి అన్నా, ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఎంతవరకు, ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? విశ్వాసము లేని మూర్ఖ తరం వారులారా, ఎంత దారుణమైన మాట ఇది! ఎన్ని కార్యాలు చూశారు వాళ్ళు, ప్రభు చేసిన కార్యాలు, ఎన్ని అద్భుతాలు చూశారు. 12 మంది శిష్యులు సముద్రములో వాడ బద్దలైపోతుంటే, పడవ దోనె బద్దలైపోతా ఉంటే, ప్రభువా మమ్మల్ని రక్షించండి, ఆయన లేచి గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచాడే తోళ్ల కళ్ళతోటి. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలోనే ఒక కుష్ఠరోగి వచ్చి 41వ వచనంలో 40వ వచనంలో, అయ్యా నన్ను శుద్ధుడిగా మార్చు, నీకు ఇష్టమైతే బాగు చేయాల. ఎన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళకు కనిపించేటట్టు చేశాడు. ఇన్ని చూసిన వేళల్లో విశ్వాసం ఏమైంది? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి, ఎంతవరకు నేను ఓర్చుకోవాలి? సహనం. ప్రభు సహనాన్ని ఒక్కసారి పరీక్షిస్తే ఆయనలా నువ్వు ఓర్చుకోగలవు, ఏదైనా తట్టుకోగలవు.
ఆయన శ్రమల్లో నువ్వు బాలీభాగస్తుడు అయితే దేన్నైనా భరించగలవు అంతే. అది ఎంత పెద్ద నిందైనా, ఎంత పెద్ద అవమానమైనా, ఎంత పెద్ద ప్రమాదమైనా, ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద శోధనైనా ప్రభువుని ఒకవేళ మాదిరిగా నువ్వు పెట్టుకున్నట్లయితే ఆయనే భరించాడండి. నేను భరించలేనా? అందుకే కొన్నిసార్లు కొటేషన్లు మీరు చదువుతుంటారో లేదో, నేను చదువుతుంటాను. ఆ కొటేషన్లో ఏముంటుందంటే, ఒక సమస్య వస్తే ప్రభువా ఈ సమస్యను పరిష్కారం చేయమని కాదు కోరుకోవాల్సింది, ఈ ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ధైర్యం దయచేయమని ఒక కొటేషన్ పంపిస్తారు. తెలుసా మీకు? అర్థమైందా? ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అడగటం కాదు, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో, దాంట్లో ఎలా నిలబడాలో నాకు ధైర్యాన్ని దయచేయి. రెండో మాట శోధన సహించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవరు ధన్యులు అనే ప్రసంగాలు మనకి పోవడాన్ని యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. సహనం కలిగిన వాడు ప్రభు అయితే, రెండో మాట శోధన సహించేవాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, నిలిచిన వాడై. ఆమేన్. ఒక శోధనను సహిస్తే ధన్యుడు అంటే అదృష్టవంతుడివి, ధన్యుడు అంటే ఆశీర్వాదం పొందిన వాడివి. అంతేకాదు ఈ శోధన సహించి నువ్వుగేనా ఉండగలిగితే నీకు దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. శోధనలన్నీ నాకే పెట్టాడు దేవుడప్ప. ఎందుకో అక్క దేవుడు నాకు అన్నీ తెలుసు, ఎటుపోయే అవకాశం లేదు. శోధన లేకపోతే ఏవో ఒక మాట చెప్తాడు అని చెప్పండి, మీకు తెలుసు. ఏవన్న మాట చెప్పండి. శోధన గురించి ఏబు గారు ఒక మాట చెప్తాడు. ఏమని? ఎప్పుడు చెప్పలేదు అనుకుంటున్నాడు. శోధింపబడిన మీదట, చెప్పండి. శోధింపబడిన మీదట, ఏందమ్మా నోరు లేదు. శోధింపబడిన మీదట ఏమవుతాను నేను? ఏబు గారు స్వయంగా పలికిన మాట అది. నేను శోధింపబడుతున్నాను. ఏమి శోధన? పిల్లలు పోయారు, ఆస్తులు పోయింది, అంతస్తు పోయింది, విలువలు పోయాయి, పదవి పోయింది, అధికారం పోయింది, ఆఖరికి ఆరోగ్యం పోయింది, భార్య కూడా నన్ను విడిపించాలని విడిపోవటానికి సిద్ధంగా ఉంది. అన్నీ పోగొట్టుకున్న ఏమంటాడు? నేను శోధింపబడిన మీదట సువర్ణంగా. శోధన ఎందుకు రావాలి? నువ్వు సువర్ణము అంటే కొంతమంది పేర్లు సువర్ణ అని పెట్టుకుంటారు. సువర్ణము అంటే అర్థం ఏంటి? బంగారము. చదవండి ఏబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను ఎలా మారుతానో, సువర్ణంగా మారుతానో, శోధనే నాకు రాకూడదండి. నువ్వు సువర్ణంగా ఎలా మారుతావు? బైబిల్ సెలవిస్తుంది, శోధింపబడిన మీదట నీవు సువర్ణంగా మార్చబడతావు. శోధన తట్టుకునేవాడు, శోధన సహించేవాడు ధన్యుడు. వాడు దేవుని రాజ్యానికి వారసుడే కాదు, దేవుని జీవ కిరీటాన్ని పొందుతాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. చూశావా? ఇక్కడ ఏబు కనిపిస్తాడు తెలుసా మీకు? సహించిన వారు ఎవరు? శ్రమను సహించిన వారెవరు? కష్టాన్ని సహించిన వారెవరు? రోగాన్ని భరించిన వారెవరు? అవమానం భరించిన వారెవరు? నిందలను తట్టుకున్న వాళ్ళెవరు? ధన్యులు. ధన్యులు అనుకుంటున్నాం కదా. అబ్బా, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి ఒకసారి. విన్నారా మీరు ఏబు గురించి? ఏబు గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే తెలుసా నీకు? నాకైతే ఏబు గురించి చాలాసార్లు చెప్పాలని తప్ప.
ఎందుకు? కొత్త కొత్త విషయాలు ఏబు విషయాలు వస్తాయి. ఏబు సహనం మీకు తెలుసా? ఎంత సహనం కలిగిన వాడు, ఎంత చదువమ్మా. జాలియు కనికరము గలవాడు, ఎంత జాలి కలిగిన వాడు ఏబు. పిల్లలను ప్రేమించేవాడు, పెద్దలను గౌరవించేవాడు, యవనస్తులను బలపరిచేవాడు, ఏమండి ఇంట్లో పని వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చేవాడు. ఊజు దేశంలో అంత గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడా ఏబులో ఏమాత్రం గర్వం కనిపించదు. అంత ధనవంతుడు అయినప్పటికీ కూడా ఏబు ఎలాంటి పాపానికి అవకాశం ఇవ్వలేదు, యథార్థవంతుడు అని రాయబడింది. ఇలాంటి ఏబు గురించి మీరు విన్నారా? యాకోబు అడుగుతున్నారు, విన్నారా మీరు? ఆయన సహనం గురించి మీకేమైనా తెలుసా? సహించిన వారు ధన్యులని చెప్పుకుంటున్నాం కదా. ఈ మన దేవుడి నాకు శోధనలు రాకూడదు, నాకు శ్రమలు రాకూడదు, నా కష్టాలు రాకూడదు అంటే ఎలా? మీకు ఇంకొక మాట చూపిస్తాను. నువ్వు ఏదైతే తట్టుకోగలవో అది మాత్రమే పంపిస్తాడు, అది గుర్తుపెట్టుకో. మనుషులకు కలుగు శోధన తప్ప. ఏది? కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. బడనీయడు. అంతేకాదు శోధనతో కూడా తప్పించుకునే మార్గము ఉంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? శ్రమ ఉందంటే దానికి పరిష్కారము, సమస్య ఉందంటే దానికి పరిష్కారము, కష్టము ఉందంటే దానికి పరిష్కారము, బాధ ఉందంటే దానికి పరిష్కారం పక్కనే ఉంది. ఇది గ్రహించగా నలుదిక్కులు మోసకపోయాయి, నా పని అయిపోయిందని ఈరోజు ప్రాణాలు తీసుకుంటున్నారా, రాయిత్యాలు చేసుకుంటున్నారా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దానికి వెదకగలిగితే సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది. అంతేకాదు, నువ్వు భరించగలిగినంత శోధన తప్ప తట్టుకోగలిగినంత శక్తి నీకు ఉంది కాబట్టి నీకు పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ. కొంతమంది అప్పులు భరిస్తారు, వాళ్ళకు అప్పులు. కొంతమంది ఎంత రోగమైనా భరిస్తారు, వాళ్ళకు రోగం. కొంతమంది ఎన్ని శ్రమలైనా భరిస్తారు, ఎందుకు? వాళ్ళకి శ్రమలు. కొంతమంది ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా భరిస్తారు కాబట్టి వారికి అవమానాలు, నిందలు. అంతేకాదు, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఉంటుంది ఈ శోధన? లోక సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. లోక శుభవార్త 8వ అధ్యాయము 13వ వచనం. వారెవరంటే సంతోషముగా కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి. అదిగో శోధన కాలంలో ఏమవుతున్నారు ఇల్లు? ఎవరి ఇల్లు? 4 రకాల విత్తనాలు. మొదటి విత్తనం ఎక్కడ పడింది చెప్పాలి. మొదటి విత్తనం ఎక్కడ పడింది? రైతు వెళ్ళి విత్తనాలు చల్లుతున్నాడు పొలంలో. మొదటి విత్తనం ఎక్కడ పడింది? మొదటి రకం విత్తనాలు ఎక్కడ పడినాయి? దారి పక్కన పడినాయి. నెంబర్ 2, మొన్న నేను వల్లాయపాలెం వెళ్తే వాళ్ళు కూడా ఇంతే ఉన్నారు మీలాగా. మీరు వాక్యం ఎరిగిన వాళ్ళు అనుకుంటున్నారు మీరు. నెంబర్ 2, రెండో విత్తనం ఎక్కడ పడింది? రాతి నెల. మూడో విత్తనం ఎక్కడ పడింది? ముళ్ళ పొలం. నాలుగో విత్తనం ఎక్కడ పడింది? మంచి నెల. ఇప్పుడు ఏ విత్తనం ఎక్కడుంది? రెండో విత్తనం. రాతి నేలన పడిన విత్తనము ఎలా ఉంటుందంటే అది మొలుస్తుంది, కొంచెం ఎదుగుతుంది కూడా. వడదెబ్బో, వడగాలో, ఎండో ఎక్కువ తగులితే ఈ రాతి నేలన పడిన విత్తనానికి వేరు లేనందువలన అది ఎండిపోతుంది లేక వాడిపోతుంది. అంటే అర్థం ఏమిటి అంటే వీళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళే, ప్రభువును తెలుసుకున్న వాళ్ళే చాలా అద్భుతంగా వాక్యం వింటారు. అబ్బా ఈరోజు భలే ఉంది వాక్యం అని చెప్పుకుంటారు. అని ప్రార్థనకు వస్తూనే ఉంటారు. కొంచెం శ్రమ వస్తే, కొంచెం శోధన వస్తే, కొంచెం కష్టం వస్తే, కొంచెం ఇబ్బంది కలిగితే వీళ్ళు ప్రార్థన మానుకుంటారు. అది దాని అర్థం.
శోధన కాలమున వాళ్ళు ఏమయ్యారు? తొలగిపోయారా, నిలబడ్డారా? ఉందా లేదా అక్కడ? కింద మాట, కింద మాట. ఆ, కొంచెము కాలము అని రాయబడినాడు. కొంచెము కాలము నమ్మి, అది కొంచెం కాలం నమ్ముకున్నారు యేసును. శ్రమ వచ్చింది. ఏమిటి ఆ శ్రమ? అప్పులే ఒక సమస్య, అనారోగ్యం ఒక సమస్య, పిల్లలేనిది ఒక సమస్య, పెళ్లి కానిది ఒక సమస్య, ఉద్యోగం రాలేదు ఒక సమస్య, ఏమండి అనుకున్నది ఏది జరగలేదు ఒక సమస్య. ఇప్పుడు ఏమైంది? దేవుడు ఏం చేశాడండి అని చెప్పి శోధన వచ్చినప్పుడు వాళ్ళు తొలగిపోతారు. వీళ్ళే రాతి నేలనబడిన విత్తనము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే శోధన సహించు తల్లి, మా సహోదరి సహోదరుడా, శోధన భరించు, శ్రమలు భరించు, ఓర్చుకో. ఎంతకాలము? కొంచెం కాలమే. కొంచెము కాలం ఓర్చుకో. తప్పకుండా ఏబును దీవించిన దేవుడు, ఏబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించక మానడో. మూడో మాట ముగింపు. మూడో మాట, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. హల్లెలూయా. ఎంతవరకు? అమ్మ బాప్తిసం తీసుకున్నారు కదా, అదే రైట్, తీసుకున్నారు. యేసుని నమ్ముకున్నావు కదా, నమ్ముకున్నారు. ఆదివారం ప్రార్థనకు వస్తున్నానండి, ఉపవాస ప్రార్థనకు వస్తున్నానండి, ఎక్కడ సభలు పెట్టా వెళ్తానండి, కుటుంబ ప్రార్థనలకు వెళ్తానండి, అంతా బాగుంది. కానీ అంతము వరకు అన్నిటిని ఓర్చుకొని ముందుకు వెళ్ళగలిగిన వాడే రక్షింపబడతాడు. దేవుని రాజ్యంలో చోటు దొరుకుతుంది. యేసు ప్రభు పక్కన నువ్వు కూర్చోపోతున్నావు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, మార్కు సువార్త 13:13, 24:13. అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. 10వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త. అందరి చేత దూషింపబడతారు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. మార్కు సువార్త 13:13. అందరి చేత మీరు దూషింపబడతారు, అంతము వరకు. అది ఈ 4వ సువార్త, లోక సువార్తలు కూడా ఉంటాయి, అన్ని సువార్తల్లో కూడా ఈ మాటలు ఉంటాయి. ఎవరు రక్షింపబడింది? ఈరోజు బాప్తిసం తీసుకొని నేను నీళ్ళలో మునిగానండి, నేను రక్షింపబడినట్టేనా, పరలోకం చేరుతాను కాదండి. అంతము అంటే యేసుక్రీస్తు రాకడ రాబోతుంది. అంతము ఎప్పుడు? అంతం ఎప్పుడు రాబోతుంది? ప్రపంచ అంతం అని ఒక సినిమా తీశారు. ఏంటి ఆ సినిమా? 2012 సంవత్సరంలో ఒక మూవీ వచ్చింది. ఏమిటి ఆ మూవీ? 2012 మూవీ అంతము. ఏమంతము? ప్రపంచము యుగాంతము, అంతమైపోతుంది అని. దానికి పిడి సుందరరావు గారు నోరు మొయ్యి, ఇప్పుడు కాదు అంతం అన్నాడు. అండి ఎవరు? మన పిడి సుందరరావు తెలుసుగా మీకు, కుర్చీలో కూర్చొని వాక్యం చేస్తుంటారు పెద్ద ఆయన. నోరు మొయ్యి, మూవీ తీసినంత మాత్రం అంతం లేదు, నేను సవాల్ ఇస్తున్నాను అన్నాడు. ఆయన తొడగొట్టి సవాల్ ఇచ్చిస్తూ ఉంటాడు. ఏమండి? అయితే ఆ మూవీ తీసినంత మాత్రం ప్రపంచం అంతమైందా? లేదు. అంతం ఎప్పుడు? అంతం ఎప్పుడు? అంతం, ప్రపంచ అంతం ఎప్పుడు? అది నేను అడుగుతుంది. చెప్పు సాక్షులు చెప్తున్నారు, చెప్పు. అందరికీ దేవుని గురించి తెలిసిన రోజున అంతం వస్తుంది. బాగా చెప్పాడు. వాడికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎప్పుడు ప్రపంచం అంతమైపోయేది? యేసుక్రీస్తు అంటే మాకు తెలియదు అనేవాడు ఒక్కడు కూడా భూమి మీద ఉండటానికి వీల్లేదు. అది ఆఫ్రికా అడవుల్లోనైనా, నరమాంస భక్షకులైనా, ఎవరైనా సరే, ఆ మారుమూల గ్రామాలైనా, అడవులు ఏ ప్రాంతంలోనైనా యేసుక్రీస్తు దేవుడు అని తెలిసి ఉండాలి. అందుకే సకల సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించమని ఎందుకు? అందరికీ యేసుక్రీస్తు దేవుడు అని సువార్త ప్రకటించండి. నా నామం పేరిట మీరు అందరికీ బాప్తిసం ఇవ్వండి, శిశువులుగా మార్చండి. అటు తర్వాతనే అంతము. ఎటు తర్వాత? సువార్త లోకమంతా ప్రకటింపబడిన తర్వాత అంతము. అది. అంతేగాని యేసు ఇప్పుడు వస్తున్నాడు, రేపు వస్తున్నాడు,
ఏలిండి వస్తున్నాడు కదా, కొన్ని దేశాలకు ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త ఇంకా అందలేదనేది మనకు తెలుసు. అయినా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. తెలియని ప్రాంతం అంటూ ఎక్కడ కనిపించడంలో నన్ను అడిగితే, ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ ఉంది, ప్రపంచం అంతా కూడా మనం అరిచేతులు చూడగలుగుతున్నాం. రేపొద్దున యేసుక్రీస్తు తీర్పులో నిలబడాల్సి వచ్చినప్పుడు, ఆయన ధవల వర్ణ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయన ఎదుట ప్రజలు నిలబడినప్పుడు ఎవడైనా వచ్చి ప్రభువా నువ్వు దేవుడు అని మాకు ఎవరు చెప్పారు అనే ప్రశ్న ఆయన అడగటానికి వీల్లేదో అది అంతానికి గుర్తు. ఇప్పుడు చెప్పండి, ఎవరు రక్షింపబడతారు? చెప్పండి. అంతము వరకు నేను శోధన సహించను, శ్రమలంటే నాకు ఇష్టము లేదు, నాకు రోగం అసలు రావడానికి వీల్లేదు, మొన్న జరిగినట్టుగా ఆ ప్రమాదం ఎందుకు వచ్చింది పాస్టర్ గారికి, ఆయన సరిగా లేడేమో, ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు వేయకండి. ఇవన్నీ మనకు రావాలి. దేవుడు ఉంటే మణిపూర్లో నగ్నంగా ఆడపిల్లల్ని ఎందుకు ఊరేగించారు, ఎందుకు చంపేశారు? ఇలాంటి ప్రశ్నలు వేయకండి, పనికి మాలిన ప్రశ్నలు. ప్రభువే చెప్పాడు, పరిశుద్ధుడిగా ఉండేవాడిని పరిశుద్ధుడిగా ఉండని, నీతిమంతుడిగా ఉన్నవాడిని నీతిమంతుడిగా ఉండని, అపవిత్రంగా ఉన్నవాడిని అపవిత్రంగా ఉండి, పనికి మాలిన పనులు చేసేవాడిని పనికి మాలిన పనులు చేసి నేను త్వరగా రాబోతున్నాను, ఎవడి జీతం వాడికి ఇస్తాను నేను. అర్థమైందా మీకు? చేయని పాపం చేసేవాడిని పాపం చేయి, పుణ్యం చేసేవాడిని పుణ్యం చేయి, నేను చూసుకుంటాను, నీకెందుకు? ప్రేమ దీర్ఘకాలము సహించదు అండి. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే, నిజంగా నీ భర్తను నువ్వు ప్రేమిస్తే, నిజంగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తే, ఏమి జరిగినా ఎన్నన్నా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒక భార్యగా ఓర్చుకోగలుగుతావు. ప్రేమ అన్నిటినీ తప్పును, ప్రేమ అన్నిటినీ చాలును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఈరోజు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే బహుశా యేసయ్యను నువ్వు అనుకున్నంత ప్రేమ లేదేమో. ముగిస్తున్నాను. ఈరోజు నువ్వు ఒకవేళ రక్షింపబడినప్పటికీ కూడా యేసయ్యని విడిచి శోధన కాలం రాగానే, శ్రమ రాగానే వదిలిపెట్టిపోతున్నావంటే యేసయ్యని నిజంగా నువ్వు ప్రేమించలేదేమో. ఆలోచించండి ఒకసారి. సరైన మార్గంలో ఆయన నువ్వు ప్రేమించగలిగితే ఎన్నైనా ఓర్చుకుంటావు, ఎంతైనా భరిస్తావు, ఏమైనా చేస్తావు. ఈ మధ్యకాలం ఒక పాట నేను పాడాను, గుర్తుందో లేదు. ఏం పాట? మరువలేను యేసయ్య. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువనని, ఆదరించి కాపాడిన ప్రేమమూర్తి నీవయ్యా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువనని, ఆదరించి కాపాడిన ప్రేమమూర్తి నీవయ్యా. నిన్ను వీడి క్షణమైనా నేనుండలేనయ్యా, నీ కొరకై నా హృదయం అర్పింతును యేసయ్యా. నిన్ను వీడి క్షణమైనా నేనుండలేనయ్యా, నీ కొరకై నా హృదయం అర్పింతును యేసయ్యా. సావైనా బ్రతుకైనా నీ ప్రేమను ప్రకటించి ఆ పరమును చేరెదను, నీతోనే ఉందును. సావైనా నీ ప్రేమను ఆ పరమును చేరెదను, నీతోనే ఉందును. యేసయ్యా నా ప్రియమైన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం నే ఏమిచ్చి నే తీర్చగలనయ్యా. మరువలేను యేసయ్యా నీ సిలువ జ్ఞాపకం, తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయే నా హృదయం. కొట్టు.
ఆపదలే పెను తుఫానుల నన్నావరించిన నీ సన్నిధి నాతో ఉంచి నన్నాదుకుంటివయ్యా. ఆపదలే పెను తుఫానుల నన్నావరించిన నీ సన్నిధి నాతో ఉంచి నన్నాదుకుంటివయ్యా. నిన్ను తలచి నా మదిలో స్వరింతు నీ నామం, నా కొరకై కలువరిలో బలి అయిన యేసయ్యా. నిన్ను తలచి నా మదిలో స్వరింతు నీ నామం, నా కొరకై కలువరిలో బలి అయిన యేసయ్యా. నీవున్న చాలయ్యా, నాకేమి కొదువయ్యా, ప్రేమించే యేసయ్యా. అందరం బా, ఏమున్నా లేకున్నా నీవున్న చాలయ్యా, నాకేమి కొదువయ్యా, ప్రేమించే యేసయ్యా. యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చ, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్యా. మరువలేను యేసయ్యా నీ సిలువ జ్ఞాపకం, తలచుకున్న ప్రతి క్షణం కరిగిపోయే నా హృదయం. మధురమైన నీ రూపం మారిపోయే నా కోసం, మధురమైన నీ రూపం మారిపోయే నా కోసం. నీదు రక్తధారలో తొలగిపోయే నా శాపం, నీదు తొలగిపోయే నా శాపం. యేసయ్యా, నా ప్రియమైన యేసయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చ, ఏమిచ్చి నే తీర్చగలనయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలనయ్యా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు. అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షింపబడతాడని, శోధన సహించేవాడు మాత్రమే ధన్యుడని, యేసుక్రీస్తు కన్నా సహనం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించడని తెలుసుకున్నాం. అందుకే మనం సహనం కలిగి ఉండాలని చెప్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం.